వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్లో సత్యంరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ బిల్డింగ్ లో అయ్యప్ప స్వామి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు ఉచితంగా రోజు నిత్యాన్నదానం దాతల సహకారంతో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా శనివారం ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అయ్యప్ప స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వామి పూజలో పాల్గొని స్వయంగా స్వాములకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మాట్లాడుతూ అయ్యప్ప స్వాములకు వేములవాడ పట్టణంలో ఉచితంగా నిత్య అన్నదానం భిక్షను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని సేవా కార్యక్రమంలో ముందున్న చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నూగురి మహేష్, కూరగాయల శ్రీశైలం, పిల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిదేవో భవ. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అస్మిన్ వర్తమానే హారిక చాంద్రమండలశ్రీ క్రోధీనామ సముద్రే దక్షిణాయనే శరదృతో కార్తీకమాసే కృష్ణపక్షే అష్టమి అవాద్రవాస దేవాద్రః మందవాద్రే దువాద్రే నక్షత్రే శుభయోగే శుభకర్ణే మంగుణ వజ్రుడి వజ్రోభోస్య శ్రీనివాసనామయస్య వారాం అంతరుడు అస్మాకం వజ్రోభోస్య నానానామయస్య నానా సకుటుంబ సపరివార సమరస్య సంబంధమస్య ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యత వృత్తి వ్యాపార వనకర్క వస్తువ అన్నదాన పూజా ప్రారంభార్థం యథాశక్తి శ్రీ హరిహర పుత్ర శ్రీ లక్ష్మీకర్మ సమేత పార్వతి రాజరాజ అన్నపూర్ణ మాత అనుగ్రహ ప్రసాది ప్రీత్యర్థం మహాభో గణపతి పూజ మహాంస కరిష్యే. ధ్యానం ఓం గణానాన్వా గణపతి ఉమామహే కవిం కవీనామపోత్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆనశృణ్వన్నోద్వేసి అసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం భద్రం కర్ణేర్గుణ్యా దేవాః మంత్రం పశ్యేమాగ్నిత్రాః హేరంగేషు శ్రవాగం సప్తలోభిః వసేమ దేవదున్యాః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకవీర మహాపూజ్యం సర్వరక్షాకరం విభోం పార్వతీ హృదయానందం శ్రీ హరిహరపుత్ర శ్రీ. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గణకర్ణికాయ నమః, లంబోదరాయ నమః. పట్టణంలో అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులు, గురుస్వాములు, స్వాములంతా కలిసి ఈ నెల 16వ తేదీన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జనవరి 5 వరకు నిరంతరం మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఇటు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మా అన్నగారు రావడం మాకు చాలా సంతోషకరం. ఇటు కార్యక్రమానికి భక్తులు అన్ని రకాలుగా సహకరించాలని కోరుతున్నాం. శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ప్రతినిత్యం అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి వాళ్ళు ప్రతినిత్యం మరి కొందరు 41 రోజులు, కొందరు 21 రోజులు, కొందరు 11 రోజులు భక్తులుగా నిష్ఠతో అయ్యప్ప స్వామిని కొలిచేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యం ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని వేణు రాజన్న ఆలయానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి అయ్యప్ప భక్తులు కూడా ఇక్కడ మరి భోజనం కానీ అల్పారం కానీ అందించేటువంటి ఏర్పాటు చేయడంతో పాటు లోక కళ్యాణం జరగాలని కఠోరమైనటువంటి దీక్షగా అయ్యప్ప స్వామి దీక్షను మనం భావిస్తాం. ఉదయార్పణమే లేచి చన్నీళ్లతో స్నానం చేస్తూ ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం వేళల్లో ఆ అయ్యప్ప స్వామికి ప్రీతి పాత్రమైనటువంటి పూజలు కాంపింపజేస్తూ స్వామివారి ఆశీస్సులు తమపైన, తమ కుటుంబంపైన, తమ గ్రామం, పట్టణపైన, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితం, అశ్వంతో, ఆరోగ్యంతో ముందుకు సాగాలని చెప్పని చేసేటువంటి ఈ అయ్యప్ప స్వాముల దీక్షలు కానీ పడి పూజలు కూడా మరి గ్రామాలలో యూనిట్గా తీసుకొని, పట్టణాల్లో యూనిట్గా తీసుకొని కూడా మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. నేను 1990లో జిల్లా పరిషత్తుగా అయినప్పటి నుంచి కూడా అయ్యప్ప మాలలు ప్రారంభమైన నుంచి
అయ్యప్ప స్వామి సన్నిధికి పయనమైనంత వరకు కూడా ఇరుముడి కట్టుకొని నిష్ఠతో బయలుదేరే వరకు కూడా ఆయా ప్రాంతాల్లో అయ్యప్పలు చేసేటువంటి అయ్యప్ప మాలాద్దాలు చేసేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, నేను కూడా అయ్యప్ప స్వామిని వేడుకోవడం, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా లోకకన్య జరగాలని చెప్పని కోరుకోవడం మరి ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈసారి కూడా వేలాల పట్టణానికి సంబంధించినటువంటి మరి అయ్యప్ప స్వాములకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా నిన్న మహేష్ గారి ఆధ్వర్యంలో శ్రీశైలం కనుక చాలా మంది పెద్దలు వచ్చి ఆహ్వానం మేరకు ఈరోజు మన మధ్యలో రావడం జరిగింది. ఇది చాలా చక్కటి కార్యక్రమం. ఇది అన్ని దానాల్లో కంటే మిన్న అన్నదానం మిన్న అనేటువంటి నానుడికి నిదర్శనం కూడా మనం అనేక దేవాలయాల దగ్గర కూడా అన్నదాన కార్యక్రమం చేస్తాం. అలాంటిది ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం అభినందనీయం. మరి రాబో రోజుల్లో ఈ నిత్యాన్నదాన సమయం ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే అనేక రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు ఆయా సంఘాల వారిగా కూడా అన్నదాన సత్రాలు నెలకొల్పడం జరిగింది. దేవస్థానం పక్షాన కూడా 35 కోట్లతో మరి వచ్చే భక్తులకు కూడా నిత్యాన్నదానం కల్పించడం కోసం ఒక ఏర్పాటు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మేమిద్దరం ఆలోచించినటువంటి దాన్ని పెద్దలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తే వారు కూడా 35 కోట్ల జీవనం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి సహకారంతో రాజన్న ఆలయంలో కూడా మరి అన్నదాన కార్యక్రమం కూడా మంచిగా అందరికి భక్తులకు చేసే విధంగా కూడా చేసుకునే కార్యక్రమం చేసుకుందామని, అదేవిధంగా మహాశివరాత్రి పర్వదిన సందర్భం కూడా రాజరాజస్వామి 41 రోజు మాల అయితే వేసిన వారి కోసం కూడా ఓ సత్రం ఉంది. అక్కడ కూడా 41 అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది.